సో ఇంకో ఆప్షన్ ఉంటుంది, మనం సేమ్ డే సేల్ చేస్తాం. కొంతమంది ఎంప్లాయీస్ ఎలా అంటే వాటిని సేల్ చేయరు, హోల్డ్ చేస్తారు. అలానే హోల్డ్ చేసినప్పుడు వాళ్ళకి శాలరీలో పార్ట్ ఆఫ్ శాలరీ వేస్ట్ అయ్యాయి. సో వాళ్ళకి ఆ రిమైనింగ్ వీటి మీద ట్యాక్స్ అనేది రిమైనింగ్ 30 lakhs ఉంది కదా, దాంట్లోంచి డిడక్ట్ అవుతుంది. ఆ క్యాష్లోంచి డిడక్ట్ అయ్యి, అంటే ఆల్రెడీ ఆ 50 lakhs మీద ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. రిమైనింగ్ ఈ సేల్ ఈ వెస్ట్ అయిన వాటి మీద కూడా ఎక్స్ట్రా ట్యాక్స్ డిడక్ట్ అయ్యి ఇన్ క్యాష్ ఇన్ హ్యాండ్ పే అనేది తగ్గుతుంది. బట్ వాళ్ళకి ఆ షేర్స్ ఉంటాయి, అలా షేర్స్ అలానే ఉంటాయి. దే క్యాన్ వెన్ ఎవర్ దే సెల్ దో స్టాక్స్, అప్పుడు ఆ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ అవుతుంది. మళ్ళీ ట్యాక్స్ ట్రీట్మెంట్స్ అప్లికబుల్. ఇంకొకటి మనకు అండ్ మనము ఈసాప్స్ అనేది కంపల్సరీ ఫారెన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైనా సరే. మనం ఈసాప్స్ గురించి ఒక్కదాని గురించే చెప్పుకున్నాము. బట్ చాలామందికి ఎన్ఆర్ఐస్ యూఎస్లో ఉండి అక్కడ ప్రాపర్టీస్లో ఉండి ఇండియాకి మూవ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అక్కడ రెంటల్ ఇన్కమ్స్ వస్తుంటాయి. అదర్వైజ్ అక్కడ వాళ్ళకి స్టార్టప్స్ ఉంటాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, వాటి మీద డివిడెండ్స్ వస్తుంటాయి. ఆ షేర్స్ సేల్ చేస్తుంటే వాళ్ళకి క్యాపిటల్ గెయిన్స్ వస్తుంటాయి. సో అవన్నీ మనము ఇండియన్ రెసిడెంట్, మీరు ఇండియన్ రెసిడెంట్ అయి ఉంటే, యాజ్ పర్ రెసిడెంట్ రూల్స్ ఉంటాయి. రూల్స్ ప్రకారం మనం ఇండియన్ రెసిడెంట్ అయి ఉంటే ఇండియాలో కంపల్సరీ మనం ఆ ఇన్కమ్ని చూపించాలి. ఈవెన్ ఇఫ్ వీ ఎర్న్డ్ ఇన్కమ్ ఇన్ అదర్ కంట్రీస్, as a resident of India, we need to show global income in India while filing ITR. Whatever we have paid taxes there, we will get credit for that. And remaining అది చూపించి డిస్క్లోజ్ చేసి ఫైల్ చేయాలి. మనం డిస్క్లోజ్ చేయకుండా ఉంటే గవర్నమెంట్కి తెలుస్తుంది.